హలో అందరికీ, వెల్కమ్ టు ఎంటీఎస్ గల్లీ గ్యాంగ్. ఇవాళ అయితే మాది సూర్య అన్నప్రాసన వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. చాలా లేట్ అయింది, 2 months అవుతుంది అటో ఇటో. మేమైతే ఒక 2 days ముందే మణుగూరు నుంచి స్టార్ట్ అయిపోయి బోనకల్ వెళ్ళిపోయినాం. మా వదిన షాపింగ్ కూడా చేద్దానండి అని అంటే అదే రోజు మేము ఖమ్మం వెళ్ళిపోయినాం. మా సూర్యకు కూడా కొంచెం మోషన్స్ ఉండే, హాస్పిటల్కి కూడా వెళ్దాం అన్నట్టు అందరం కలిసి అయితే వెళ్ళినాం పిల్లలతోటి. ఇగో మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు. మా పని అయిపోయింది కానీ వీళ్ళది మాత్రం ఇంకా ఓపిక అయిపోలేదు. తిరుగుతూనే ఉన్నారు, తిప్పుతూనే ఉన్నారు మమ్మల్ని అయితే. ఆ డ్రెస్ ఈ డ్రెస్ అని. మాకంటే వీళ్ళ డ్రెస్సులకి ఎక్కువ టైం పట్టింది ఆ రోజు. ఇంకా ఆ రోజంతా అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా బాబు వాళ్ళైతే టీలో మంచి కారపూస వేసుకొని పొద్దున్నే కూర్చొని తింటున్నారు. మా మా బాబేమో అసలు వీడియో తీయొద్దు నన్ను గోల గోల చేస్తాడు. పొద్దున్నే మంచు భలే ఉంది ఆ టైంలో. మా సూర్యకే కొంచెం ఇబ్బందిగా ఉండే కానీ వెదర్ అయితే మంచి ప్లెజర్గా ఉండేది ఫంక్షన్కి. ఇంకా మా బాబు అదే గోల, ఫోటో తీయొద్దు అని. ఇంకా మా అక్కడ వంట వాళ్ళు వచ్చేసి అల్లం పేస్ట్ అదంతా ప్రిపేర్ చేస్తున్నారు నెక్స్ట్ డే ఫంక్షన్కి. మా డాడీ డల్గా కూర్చున్నారు ఓపిక అయిపోయి. ఇంకా మా అమ్మ ఏమో ఇగోండి మా బాబు చూడండి అస్సలు గోల గోల. ఆ రోజు 26th అని చెప్పా కదండి, నెక్స్ట్ డే మొత్తం బాల్స్ తెచ్చి చూపిస్తాడు. మా అమ్మ ఏమో నేను మా అమ్మ కలిసి తెచ్చిన చైన్ చూపిస్తుంది, మేనత్ చేయించింది అని. ఇంక మా బాబు ఏమో ఫుల్ ఆట బాల్స్తో. మా అన్నయ్య వాళ్ళ బాబు, మా బాబు ఇంకా ఫుల్ గేమ్స్ వాళ్ళవి అన్నీ ఖరాబ్ చేయడమే వాళ్ళ ఆట. ఇంకా అప్పటికి కూడా ఒకళ్ళకొకళ్ళు గొడవ. అదే నెక్స్ట్ డే ఫంక్షన్కి ముందు రోజు నైట్ అయితే ఇగోండి పైన చిన్న డెకరేషన్ అయింది. ఇంక అప్పుడే ఫంక్షన్ జరుగుతుందేమో అనుకొని బావ బామ్మర్ది ఇద్దరు తీసుకుపోయి చైర్లు వేయడం. ఇక అందరు వచ్చి కూర్చోండి, ఇక్కడే కూర్చోండి, ఫంక్షన్ స్టార్ట్ ఎంత కూర్చోండి అని వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళతో ఫుల్ ఫన్ ఉండే. నెక్స్ట్ డే మార్నింగే సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసినామండి మొత్తం మేము రెడీ అయిపోయి. మా సూర్యనే కొంచెం ఎర్లీగా లేపే వరకు ఆ రోజు అంతా నిద్ర ఉండి కొంచెం చికాకు చేసుకుంది పాపం నిద్ర లేక. ఇవ్వండి ఫుల్ ఆవిలిస్తూ ఉంది ఎప్పుడు చూసిన పాపం. అయ్యగారు అయితే పూజ స్టార్ట్ చేశారు. పాప పొద్దునేం రెడీ అవ్వలేదు, జస్ట్ డ్రెస్ ఒకటి వేసుకొని వచ్చినాం. హారం ఇక్కడ ఇట్లానే కూర్చున్న తర్వాత పెడదామన్నట్టే అనుకున్నాం. సో హారం అయితే పెట్టేటప్పుడు ఏం చికాకు చేయలేదు, మంచిగానే ఉంది. ఓకే అని చెప్పి హారం అయిపోయాక లాస్ట్కి పాపిడి బిళ్ళ పెడదాం అనుకున్నాం. ఇంక అందుకే సెట్ చేసి మా వదినకే ఇచ్చేసిన. పెడతంటే మాత్రం ఫుల్ ఏడ్చింది, పెట్టిన దగ్గర నుంచి అస్సలు ఆగలేదు. ఇంకా అయ్యగారు కూడా పాపతో పని లేదు, తల్లిదండ్రులతోనే పూజ చేయించాలనే వరకు మేము కొంతసేపు బయటికి తీసుకెళ్ళి కొన్ని ఫోటోగ్రాఫర్తో తీపిద్దాం అనుకున్నాము. ఇంకా మా వారు నేను బయటికి వెళ్ళిపోయి తీయించినామండి ఫొటోస్ కూడా. తర్వాత చాలా బాగా వచ్చినాయి. బయట సింగిల్గా దింపితే తనకు కూడా ఫ్రెష్ ఎయిర్కి మంచిగా కోఆపరేట్ చేసింది. చాలా బాగా వచ్చినాయి. మా ఫోన్లో తీసిన ఫొటోస్ మేము కూడా దిగినాం. తర్వాత ఇక పాపకి పూజ అంతా అయిపోయాక పట్టుకోవడానికి ఇలా అన్నీ సెట్ చేశారు అయ్యగారే. పాపకి ఇంకా పాకడం రాదు కాబట్టి పాకలేక అవన్నీ ముందుకు లాగుతుంది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా ముందుకు రావట్లేదని ఇంకా లాస్ట్కి అన్నం గిన్నె పట్టుకుంది. ఓకే అని పట్టుకున్న వెంటనే పెన్ను పట్టుకుంది. ఓకే మేము కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. అన్నం పెన్ను ఇంకా అది అయిపోయాక అన్నం పెట్టడం, మంచినీళ్ళు తాగించడం మా అత్తయ్య మావయ్య చేశారు. ఇంకా చాలామంది కూడా పెట్టారు. మా పిల్లలు నా దానిలో వీడియో తీయలేదు. ఇంకా అక్కడ ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వచ్చేసినాం మేము గుడి నుంచి. అప్పటికే ఇంకా పాపకి నిద్ర లేదు, మెయిన్గా ఫీడింగ్కి టైం దొరకట్లేదు, నిద్రపోవడానికి ఒక 10 minutes కూడా దొరకట్లేదు. ఇంకా ఫుల్ ఇరిటేట్ అయిపోతుంది. డ్రెస్ వేసినా ఎవరన్నా పట్టుకున్నా ఏం చేసినా ఫుల్ ఏడ్చింది పాపం. చాలాసార్లు ఫీడింగ్కి తీసుకెళ్ళిపోయింది. ఈ ఫీడింగ్కి తీసుకెళ్ళిపోయిన గ్యాప్లో ఇక మా ఎంటీఎస్ గల్లీ గ్యాంగ్ బ్యాచ్ అయితే ఫుల్ డ్యాన్స్లు. వీళ్ళని వేయొద్దని మా బాబు అడ్డుపడ్డం, ఇదే సరిపోయింది. నెక్స్ట్ డే అయితే ఇంకా ఆ రోజు సరిగ్గా ఫొటోస్ రాలేదని చెప్పి తెల్లారొచ్చి మంచిగా ఫొటోస్ తీశారు ఫోటోగ్రఫర్ అని అయితే బాగా. ఇంకా మా పిల్లలు మాత్రం మా ఫోటోగ్రఫీ అటు పక్క పాపని తీపిస్తూ ఉంటే వీళ్ళ బ్యాచ్తో ఆడుకుంటూ ఉన్నారు.
దాని నెక్స్ట్ డే అయితే మా పిల్లలు ఏదన్నా గేమ్ జోన్కి తీసుకుపోమని ఫుల్గా మమ్మల్ని గోల్ చేశారు. సరేలే వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ ఉంటుందని చెప్పి ఖమ్మంలో మళ్ళీ మేమైతే ఒక గేమ్ జోన్ ఉంటే అక్కడికి వెళ్ళినాం. బాల్స్ అవి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వన్ డే అని చెప్పి. వీళ్ళేం ఫుల్ ఎగ్జైటింగ్ వెళ్తున్నారు. ఆ రోజు సండే అయిపోయింది. 2-3 జోన్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఇది ఒక్కటి ఓపెన్లో ఉంది మాకు లక్కీగా. ఇంకెక్కడికి వెళ్ళిపోయినాం. వీళ్ళు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఆ రోజు అంతా ఆటే ఆట. ఇంకా